కేంద్ర కేబినెట్లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రి వర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. ఫోన్ కాల్ రావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇప్పటికే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రధాని నివాసంలో కొత్త మంత్రులతో భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు మోడీ తేనీటి విందిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ప్రత్యేక సమావేశం జరుగుతుంది. సాయంత్రం క్యాబినెట్ లో ఎవరెవరు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళందరితో ప్రస్తుతం అయితే సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికంటే ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఏ విధంగానైతే ఈరోజు సాయంత్రం దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి అనుగుణంగానే రాజ్ఘాట్కు వెళ్లారు. అక్కడ మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించడం, వాజ్పేయి సమాధి వద్దకు కూడా వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం, అమర జవాహర్ల స్తూపానికి కూడా నివాళులు అర్పించినటువంటి ప్రధాని ఆ తర్వాత క్యాబినెట్ లో ఉన్నటువంటి అంటే కొత్తగా తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా పీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దానికి అనుగుణంగానే ఎంపీలందరూ కూడా ఇప్పుడు ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ చేరుకున్నటువంటి వాళ్ళలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమిలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీగా టీడీపీ తరఫున హాజరైనటువంటి వాళ్ళని చూస్తే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఉన్నారు. ఇక మరోపక్క ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు బీజేపీలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కేంద్ర మంత్రులను కూడా ఇక్కడికి మళ్ళీ పిలిచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఒక కీలక సమావేశం జరుగుతుంది. సో ఈ కొత్త క్యాబినెట్లోకి అందరినీ కూడా తీసుకుంటున్నాం. సో అందరూ కలిసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందనే విషయం పైన స్పష్టంగా నరేంద్ర మోడీ వాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సమావేశం పూర్తయిన తర్వాత ఇక రాష్ట్రపతి భవన్లో జరిగేటటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం క్యాబినెట్లో ఉన్నటువంటి ఏదైతే ఆహ్వానించినటువంటి మంత్రులందరూ కూడా వెళ్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే చాలా ఈక్వేషన్స్ని కూడా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకేసారి పెద్ద ఎత్తున మంత్రిమండలిలోకి ఎన్డీఏ కూటమి వాళ్ళను కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కావచ్చు తీసుకుంటారని చెప్పి మొదట భావించారు. కానీ ఇప్పుడు అదంతా కూడా కొంత ఫార్ములాను మార్చినట్టుగా కనిపిస్తుంది. తొలుత మాత్రం ఏ విధంగానైతే అలయన్స్ పార్టీలకు సంబంధించి కావచ్చు అంటే ఇప్పుడు టీడీపీ 16 ఎంపీ స్థానాలను గెలిచినప్పటికీ కూడా మొదట 2 క్యాబినెట్లో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారమే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్. ఇక ఏ విధంగానైతే ప్రస్తుతం అటు తెలంగాణ నుంచి అంటే ఇప్పటికే ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తున్నారు. సో గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్, వాస్తవానికి సంజయ్ ఏ విధంగానైతే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినప్పుడు జాతీయ పార్టీలకు కూడా ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లోకి కూడా తీసుకుంటున్నారు. సో ఇద్దరిలో అటు కిషన్ రెడ్డిని క్యాబినెట్ మంత్రిగాను, బండి సంజయ్కి సహాయ శాఖ మంత్రిగా లేదంటే ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. మరోపక్క ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా మరికొంతమందికి క్యాబినెట్లో అవకాశం ఉంటుంది అనుకున్నారు. అయితే పురంధరేశ్వరితో పాటు బీజేపీలో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నారు. అయితే పురంధరేశ్వరికి సంబంధించి ఇప్పటి వరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఏదైతే పిలుపు రాకపోవడం, సో ఖచ్చితంగా పురంధరేశ్వరికి ఏపీ నుంచి స్పీకర్గా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందనే దాని మీద కూడా ప్రస్తుతం స్పష్టంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఢిల్లీలో కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు అంటే గతంలో ఏ విధంగానైతే కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి అంటే మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ అంటే గతంలో తను రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు. నితిన్ గడ్కరీ ఏదైతే రోడ్స్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి మినిస్టర్గా నితిన్ గడ్కరీ దేశవ్యాప్తంగా కూడా హైవేల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. నితిన్ గడ్కరీకి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు పీయూష్ గోయల్కు మళ్ళీ ఏదైతే ప్రధానమంత్రి నివాసంలో జరుగుతున్నటువంటి సమావేశానికి పిలిచారు. సో ఆయన కూడా క్యాబినెట్లో కొనసాగబోతున్నారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా తను పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేశారు, ఆయనకు కూడా కాల్ వచ్చింది, తను లోపలే ఉన్నారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ తను ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత తను ఇప్పుడు ఎంపీగా గెలిచారు. సో అతనికి కూడా ఈసారి క్యాబినెట్లో ఛాన్స్ ఇస్తున్నారు. ఇక
ఇక అనురాగ్ ఠాగూర్ తను ఏ విధంగానైతే కేంద్ర క్రీడా శాఖతో పాటు అటు ఐఎన్పిఆర్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయనకు మళ్ళీ కేంద్ర క్యాబినెట్లో ప్రధానమంత్రి మోడీ అవకాశం కల్పించారు. కిరణ్ రిజిజు వాస్తవానికి కిరణ్ రిజిజును ఏదైతే కొంత లీగల్ ఇష్యూస్లో గత ప్రభుత్వంలో తనని తొలగించారు, తనని మార్చారు. సో కానీ ఈసారి మళ్ళీ కిరణ్ రిజిజుకు అవకాశం కల్పించారు. అశ్విని వైష్ణవ్ తను రైల్వే శాఖ మంత్రి, దాంతోపాటు ఐటీ శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. సో ఇప్పుడు మళ్ళీ అశ్విని వైష్ణవ్కు మళ్ళీ అవకాశం కల్పిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ తను కేంద్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు మన్సుఖ్ మాండవీయ పనిచేశారనే దాని మీద తనని కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఇంద్రజిత్ సింగ్ కూడా అవకాశం కల్పించారు. వీళ్ళతో పాటు ఏదైతే జేడీయూ నుంచి అంటే టీడీపీ తర్వాత ఇప్పుడు జేడీయూ అనేది 3వ స్థానంలో ఎన్డీఏ కూటమిలో ఉంది. అందులో లలన్ సింగ్ కు దాంతోపాటు రామ్నాథ్ ఠాకూర్ కూడా అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఏ విధంగానైతే టీడీపీకి 1+1 ఇచ్చారో జేడీయూ కూడా 1+1 అవకాశం దక్కినట్టుగా కల్పిస్తుంది. ఇక ఆర్ఎల్జీ నుంచి జయంత్ చౌదరికి ఛాన్స్ కల్పించారు. శివసేన నుంచి ప్రతాప్ రావు యాదవ్కు ఛాన్స్ ఇచ్చారు. ఎన్సీపీ అజిత్ పవార్కి సంబంధించినటువంటి పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రఫుల్ పటేల్కి కూడా అవకాశం కల్పించారు. ఇక ఈ విధంగా అంటే ఏదైతే అన్ని పార్టీలకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తామని చెప్పారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే ఇప్పుడు తొలుత ఏదైతే జరిగేటటువంటి ప్రమాణ స్వీకారంలో కొంత తక్కువ సంఖ్య ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత విస్తరణ అనేది ఉంటుంది. విస్తరణలో మరిన్ని కేంద్ర మంత్రి పదవులు అనేటివి వస్తాయని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎవరికైతే పార్టీలో పనిచేస్తూ గతంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్లకు అవకాశం దక్కకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి, పార్టీ కోసం పనిచేసేందుకు కూడా వాళ్లకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికోసం గత 3 రోజులుగా బీజేపీకి సంబంధించి అటు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరోపక్క అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సంప్రదింపులే కాకుండా ఎన్డీఏ కూటమి పార్టీల ముఖ్య నేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ అవ్వడం, వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి, నిజంగా మంత్రి పదవులను ఎన్ని కోరుకుంటున్నారు, ఏ శాఖలకు సంబంధించినటువంటి డిమాండ్స్ అన్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సంప్రదింపుల క్రమంలో అందరితో చర్చించిన తర్వాత ఫైనల్గా కేంద్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి తుది నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం సాయంత్రం క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సంతోష్. థ్యాంక్ యూ రాజు.